పరలోకంలో మనకి లాభం రావాలి అంటే ఇక్కడ దేవుని కొరకు పెట్టుబడులను ఎక్కువగా పెట్టాలి. ఎలాంటి పెట్టుబడులవి? దేవుని సేవార్థమైన పెట్టుబడులు. సహోదరుల అవసరతల్లో ఉండి వాళ్ళ లేమిలో మీరు పరామర్శించటం, వాళ్ళ రోగాల్లో, వాళ్ళ ఇబ్బందుల్లో మీరు వాళ్ళకి సహాయం చేయటం, ఆకలితో ఉంటే అన్నం పెట్టడం, ఇవన్నీ దేవుడికి ఇష్టమైనవి. అంటే ఉపచారము చేసి పరిశుద్ధులకు ఉపచారం చేయటం అనేది ఒక వ్యాపారంలో ఎలాగైతే పెట్టుబడులు పెట్టి అధిక లాభాలను వాళ్ళు ఆర్జిస్తారో, పరలోకాన్ని ఆర్జించటంలో కూడా మనం పెట్టుబడులు పెట్టాలి. పరలోక సాధన కోసం పెట్టుబడి, ఒక సభల కోసం, కార్యక్రమాల కోసం, పేదల కోసం, సహోదరుల అవసరతల కోసం, సంఘం తలపెట్టే అనేక కార్యక్రమాల కోసం. ఈరోజు సేవకులకు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు, పాటలకు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటారు. ఇలా చాలా రకాలైన కార్యక్రమాలు సంఘం ద్వారా జరుగుతుంటాయి. వాటన్నిటిలో మీరు పెట్టుబడులు పెట్టేదాన్ని బట్టే మీరు అధిక ఫలితాలను సాధిస్తారు. ఎక్కువగా మీరు కూర్చుకోవాలంటే ఎక్కువగా విత్తండి. దేవుని కోసం తక్కువ చేసి నష్టము చివరికి వాళ్ళకి మిగిలేదేమీ ఉండదు, లేమిలోనికి వెళ్ళిపోతారు.